అసలు మీరు ఇంత చాలా ఆనందం అమ్మ. మీరు చక్కగా ఇలా యాక్టివ్‌గా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు నడిచొస్తున్నప్పుడు మేము గాని, మా టీమ్ గాని ఎంత సంతోషపడ్డామంటే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మనం నేచర్ ప్రకృతి నుంచి వచ్చే ఆహార పదార్థాలే మీరు తీసుకొని ఎటువంటి బయట కెమికల్ ఉండే ఫుడ్ కాకుండా ప్రిజర్వేటివ్స్‌వి లేకుండా చక్కగా ఇలాంటి ప్రకృతి నుంచి వచ్చిన ఆహార పదార్థాలు తింటూ ఆరోగ్యంగా ఇలా ఉండడం. అన్నిటికన్నా ముఖ్యంగా నాకు మిమ్మల్ని చూస్తుంటే అనిపించేది ఏంటంటే మనసు నిర్మలంగా ఉండి మనము మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండి హెల్తీగా ఉంటే ఆటోమేటిక్‌గా మనం శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటాము అనిపిస్తుంది. అవును. ఖచ్చితంగా అమ్మ. అమ్మ ఇప్పుడు మనం సాధారణమైన ప్రశ్నలకి వస్తే కొన్నిసార్లు ఇరుగు పొరుగు వారి దగ్గర అరే సాయంత్రం ఆరైంది కదా ఈ వస్తువు ఇవ్వకూడదు అడిగితే ఈరోజు ఈ వారం కదా ఇవ్వకూడదు అలాగా అని అంటూ ఉంటారు. సో మనము సాధారణంగా ఇరుగు పొరుగు వారి దగ్గర ఎటువంటి వస్తువులు తీసుకోకూడదు, ఎటువంటి వస్తువులు తీసుకోవచ్చు, అలాగే ఏ రోజు తీసుకుంటే బాగుంటుంది, ఇలాంటి కొన్ని వివరాలు చెప్తారా? తప్పకుండా. ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే డబ్బు సంగతి చూడండి. పైసలు ఇవాళ రేపు ముఖ్యంగా పైసల దగ్గరే అన్నీ వస్తున్నాయి. అయితే లక్ష్మీదేవి అనుకుంటుందట, ఎవరైతే నా దగ్గర నన్ను లక్ష్యంగా జాగ్రత్తగా చూసుకుంటారో నేను వాళ్ళ దగ్గరే ఉంటాను. లక్ష్మీదేవి చంచలత్వం అని చెప్తారు పురాణాల్లో. ఎందుకంటే కొన్నాళ్ళు ఒక చోటు ఉండి మళ్ళీ కొన్నాళ్ళు ఒక చోటుకి వెళుతుందని. అట్లా ఎందుకు వెళుతుంది అంటే చూడండి, వైశ్యులు ఉన్నారు, వాళ్ళల్లో ఉన్న పద్ధతి నేను ఇంకెక్కడా చూడలే. ఒక రూపాయి వస్తువు అనుకోండి, ఏదన్నా షాప్కి వెళ్తారు, రూపాయి లేదు 2 రూపాయలు ఉంటుంది వాళ్ళ దగ్గర, రూపాయి పెట్టి కొనుక్కుని ఇంకో రూపాయి తిరిగి తెచ్చుకుంటారు. తెచ్చుకుని వాళ్ళు టేబుల్ పైన అక్కడెక్కడ పడేయరు, బీరువా తీసి అందులో డబ్బా ఏది ఉందో ఆ రూపాయి దాంట్లోనే వేసి వాళ్ళ తలిపేసుకుంటారు. అంటే దాన్ని బట్టి ఏమిటి లక్ష్యం, డబ్బు అంటే ఒక లక్ష్యం, అంటే చాలా గౌరవం. అంటే మనిషికి ఎంత గౌరవం ఇస్తున్నారో అంతకన్నా ఎక్కువ గౌరవం ఇస్తారనమాట. అట్లాంటి వాళ్ళ దగ్గరే లక్ష్మీదేవి ఉంటుందిట. ముఖ్యంగా అందరూ ఇది నేర్చుకోవాలి. జీతం తీసుకుంటారు, అప్పుడే ఈఎంఐలు కట్టేసి అప్పుడే ఇంకో మరి పాలవాడికి ఇచ్చేసి అప్పుడే కిరాణా కొట్లో ఇచ్చి అట్లా చేస్తారు. అస్సలు అట్లా చెయ్యకూడదు. ఒక్క రాత్రి అన్నా తెచ్చిన డబ్బు ఇంట్లో నిద్ర చెయ్యాలి తప్పనిసరిగా. అప్పుడు ఆ డబ్బులో చంచలత్వం అనేది పోతుంది. మామూలుగా ఎంత జీతం చాలకపోయినా ఒక 10,000 వస్తుంది అనుకోండి, శాలరీ వస్తే ఆ 10,000 తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఒక విధమైన లక్ష్యం వస్తుంది. దాని మీద జాగ్రత్తగా చేసుకోవాలి, దీనికి వాడుకోవాలి, దీనికి వాడుకోవాలని ఒక ఇది వస్తుంది. అదే అక్కడి నుంచి అక్కడ కట్టేస్తుంటే అసలు అది ఉండదు, ఆ నిర్లక్ష్యం వచ్చేస్తుంది. అందుకని తప్పనిసరిగా సమాజంలో డబ్బులతో సంబంధం ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు ఆ దేవుడి గూట్లో ఒక్క రోజన్నా నిద్రపోవాలి. అవి అదొకటి. రెండోది, తప్పనిసరిగా వారానికి ఒక్కసారైనా కుటుంబంతో సహా ఏ గుడికైనా వెళ్ళి ప్రదక్షిణాలు చెయ్యాలి. అంటే ఇప్పుడు రోజు కుదరదు అంటున్నారు కాబట్టి ఆదివారం వేసుకోండి. అసలు ఆదివారం మనకెంతో పవర్ఫుల్ అది మన హిందువులకి. కానీ అందరూ ఈ ఆదివారం ఒకటి పెట్టుకుని తాగుడు తందనాలు చేస్తున్నారు. అది శాస్త్రంలో కూడా అంతే. సూర్యుడిని ఆదివారం కొలిస్తే మన శాస్త్రం ఆదివారం నుంచే ప్రారంభం అవుతుంది. అవును. అందుకని వారానికి ఒక్కసారన్నా ఏదైనా గుడికి వెళ్ళి తప్పనిసరిగా ప్రదక్షిణాలు చేస్తే ఇవాళ చేసినంత మాత్రాన ఇవాళ్లే మన పరిస్థితులు బాగుపడవు. దానికి ఒక టైం వస్తుంది, తప్పనిసరిగా పరిస్థితులు బాగుపడతాయి. ఇంకొకటి, మనం తినేటప్పుడు కానీ తినకపోయినా కానీ తిన్న తర్వాత అయినా కానీ ఇంతో అంతో మానవుడికి కానీ లేదు బీదవాళ్ళకి కానీ లేదు పశుపక్షాదులకు కానీ కొంచెం అంతన్నా వాటికి ఆహారం పెట్టాలి.
వాటికి పెట్టినంత తర్వాత మనకేమనిపిస్తుంది, కొన్నాళ్ళకి దాని మీద మనం పెట్టిన ఇదే కదా అని ఒక ప్రేమ ఏర్పడుతుంది. దాంతో ప్రేమ భావన పెరుగుతుంది. పిల్లలకైనా అది నేర్పాలి. పిల్లలకి ఏం నేర్పాలి? వాడు తినే వస్తువ. ఇప్పుడు పిల్లలు తల్లులు ఏమనుకుంటున్నారు, వాడు తింటూ ఉండగా ఎదుట ఎవడన్నా ఒక అబ్బాయి వస్తూ ఉంటే ఎవరెవరే నువ్వు ఇంట్లో పోయి తినిపో అంటారు. అంటే పెట్టడానికి వీళ్ళే ఇది చేస్తున్నారు, అబ్జెక్షన్ చెప్తున్నారు. అందుకని పిల్లలకి తప్పనిసరిగా ఎక్కువగా అది ఇంతో అంత తందినేది పక్కవాడికి పెట్టాలి అనే ఒక భావన రావాలి. ఇప్పుడు ఇవన్నీ ఏదో ఉద్ధరిస్తారని కాదు, నీ ఆరోగ్యం బాగుపడుతుంది. వేరే డాక్టర్లు మరి వేరే మందులు కాదు. మనస్సు ప్రశాంతత వస్తుంది, సంతోషం వస్తుంది. అది పిల్లలకి నేర్పాలి ఖచ్చితంగా. అమ్మ ఇంకొకటి, మామూలుగా ఆరైన తర్వాత కొన్ని వస్తువులు ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పుకో దీనికో దానికో వస్తారు కదా, అలా కొన్ని వస్తువులు ఇవ్వకూడదు అని అంటారు కదా, అది ఎటువంటి వస్తువులు ఇవ్వకూడదు అసలు? ఉప్పు ఒకటి పొద్దుగూకిన తర్వాత ఇవ్వకూడదు, సాయంత్రం అయినాక ఇవ్వకూడదు. ఇంకా సాయంత్రం పర్వాలే, చీకటి పడకూడదు. ఓకే. తర్వాత కారం, గురువారం నాడు అసలు కారం ఎవ్వరికి ఇవ్వకూడదు. తర్వాత చీపుళ్ళు, ఇప్పుడు మన దగ్గర 5-6 చీపుళ్ళు కొని పెట్టుకుంటాం అనుకోండి, పక్క ఆవిడ వచ్చి మాకు చీపురు అంతా అరిగిపోయింది కొందామంటే పని అది ఆ చీపుళ్ళు అమ్మే వాళ్ళు రావటం లేదు, మీ ఇంట్లో ఉంది కదా డబ్బులు ఇస్తా ఇవ్వండి అని అంటారు. అది కూడా ఇవ్వకూడదు. తర్వాత నూనె ఒకటి శనివారం తేకూడదు, ఇంటికి తీసుకొచ్చుకోవద్దు, శనివారం కొనకూడదు. తర్వాత బొట్టు లేకుండా అసలు ఎప్పుడూ ఉండకూడదు. బొట్టు ఏమిటంటే అది సైన్స్, అది కూడా మనకి ఆజ్ఞాచక్రం అని ఉంటుంది. ఆ ఆజ్ఞాచక్రం ద్వారా మనకి కొన్ని దాన్ని ఏమంటారు, అది ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది ఒకటి మనకి, అది పెట్టుకోగానే దానికి అదేంటి ఒత్తిడి కలిగి సరైన ఆలోచన వస్తుంది. ఇవాళ రేపు పిల్లలకి ఆలోచనలు రాకపోవటం ఎందుకని, ఆ బొట్లు లేకపోవటాన్ని. ఇప్పుడు గాజులు కూడా అంతేనమ్మా, ఆ బొట్టు లేకుండా ఉండకూడదు. తర్వాత గాజులు, ఇది కూడా సైన్సే. ఈ గాజులు వేసుకుంటే దానివల్ల మనకి చాలా ఉపయోగకరం. అట్లాగే మెట్టెలు, పట్టీలు. అమ్మ ఇప్పుడు ఇక్కడికి మాకు సువాసిని పూజ అంటే మాకు కనీసం 100 మంది తక్కువ లేకుండా వస్తారు. అందరికీ బొట్టు పెడతా నేను. ఇక్కడ మా గుళ్ళోకి మగవాళ్ళు వచ్చినా పెట్టేస్తాను. అప్పుడు ఎవరికి పెట్టావు టక్కునిట్టు అంటారు. ఎందుకు అట్లా అంటావు? నీకు ఆ ధైర్యం లేకపోతే అసలు పెట్టుకోవాకు. ధైర్యంగా పెట్టుకున్నావు, పెట్టుకుంటే మళ్ళీ మరి తలకాయ ఎందుకు తిప్పుకుంటా అంటే మనసులో వాళ్ళకి తెలుసు. అది ఎందుకు పెట్టారు అంటే వెనక చిన్నతనంలోనే పెళ్లి చేసేవాళ్ళు కదా. నాకు 13వ ఏట అయిందమ్మ పెళ్ళి. అంటే చదువుకోవాలని ఏడ్చి నానా గోల చేసి వారం రోజులు అసలు ఉపవాసమే చేశా. అట్లా చిన్నపిల్లలకి కొన్ని కోరికలు ఉంటాయి, పెద్దవాళ్ళ కోరికలు వేరు, చిన్నపిల్లలు వేరు. అట్లాంటి వాళ్ళు భర్త పోతే మరి ఆ స్త్రీ అంటే మన పవిత్రతకమ్మ. మనం ప్రాణం పోయినా ఒప్పుకుంటాం కానీ శీలం పోతే ఒప్పుకోం. అట్లా ఉండేది, అప్పుడు ఉండేది. కాబట్టి ఇక దాన్ని ఎవరు చూడకూడదు, ఇంకా దాన్ని ఎవరు దగ్గరికి తీసుకోకూడదు అనే ఇది ఉండేది పెద్దవాళ్ళల్లో. అందుకని వాళ్ళకి ఇక ఆ మనిషిని చూడగానే ఒక భావన రాకుండా బొట్లు గిట్లు అన్నీ తీసేసి తెల్ల చీర కట్టి ఉంచేవాళ్ళు. అట్లా ఇప్పుడు వాళ్ళేంటి, ఈ బొట్టు పెట్టుకుంటేనే ఇదే మనసులో ఉండాలి అది ఇది అంటారు. భారతదేశం మన కుటుంబ వ్యవస్థకి ఎంత పేరుందో ఈ దేశాల్లో మెచ్చుకుంటారు. దేనికి మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా భారతదేశ కుటుంబ వ్యవస్థ
ప్రాణం అన్నా వదులుకుంటారు కానీ శీలాన్ని పోగొట్టుకోరు అని ఒక మంచి పేరుంది విదేశాల్లో. మరి అదంతా పోయింది కదా. ఇప్పుడు వాళ్ళలాగే తయారైనాం మనం కూడా. ఆ తర్వాత ఆ బొట్టు పెట్టుకుంటే ఎవరికి పెట్టాలి ఎవరికి పెట్టకూడదు మాకే ఇది. తర్వాత మాలాగా పెద్దవాళ్ళు ఉంటారే, వాళ్ళు వెంటనే మరి అట్లా పెట్టించుకున్నప్పుడు అసలు నలుగురిలోకి ఎందుకు వచ్చారు మీరు, పెట్టించుకోండి ధైర్యం ఉంటే అని కూడా అంటున్నారు. అందువల్ల వాళ్ళకి ఆ పూర్వం నుంచి వచ్చే కొన్ని కట్టుబాట్ల వల్ల వాళ్ళు అట్లా ఉండిపోతారు, బాగానే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అదేం కాదు, మొగుడు కట్టిన మన మంగళస్త్రమే తీసి వంకినేస్తుంటే ఇంక బొట్టుతో ఒక లెక్క. అదొకటి. తర్వాత ఎప్పుడు కూడా అసలు బొట్టు తీయకూడదమ్మా. బొట్టు అనేది మనకి మన మైండ్కి మంచి పదునిచ్చేది. ఖచ్చితంగా. అంటే అమ్మ ఇప్పుడు మనం ఉప్పు కారం గురువారం, నూనె శనివారం తెచ్చుకోకూడదు, చీపిరి కట్ట ఇవ్వకూడదు, అలాగే బొట్టు ప్రాధాన్యత అర్థం చేసుకోవాలి. తీసుకొచ్చుకోగలిగే వస్తువులు ఏమైనా ఉంటాయా అమ్మ ఇంటికి? తీసుకొచ్చుకోవటం అంటే మంగళవారం నాడు అప్పులు ఏమన్నా ఉంటే ఇచ్చేస్తే తీరిపోతాయి, అదొకటి. సోమవారం నాడు ఏ వస్తువు అయినా తీసుకొచ్చుకోవచ్చు. బుధవారం పప్పు దినుసులు తీసుకోవాలి, మంచిది అప్పుడు, మంచిది. తర్వాత పూలు పళ్ళు మంగళకర వస్తువులన్నీ శుక్రవారం తీసుకోవచ్చు. తర్వాత ఆదివారం తప్పనిసరిగా ధ్యానం చెయ్యాలి, చేస్తే భగవంతుడికి డైరెక్ట్ చేరుతుంది. ఖచ్చితంగా అమ్మ. అమ్మ ఇంకొక మాట, ఇప్పుడు దాంపత్యం తర్వాత భార్య భర్తలు చేయకూడని పనులు ఏంటమ్మా, చేయవలసిన పనులు ఏంటి? దాంపత్యం తర్వాత అంటే ఇవాళ రేపు పిల్లలు పుట్టంది ఎందుకమ్మా, పిల్లలు కలగటల్లా ఎందుకు, వాళ్ళ పని వాళ్ళు అయిపోగానే బాత్రూంలోకి ఆవిడ వెళ్ళిపోతుంది, ఈయన లేచి అవతలకి వెళ్ళిపోతాడు కదా. అది వాళ్ళ ఇద్దరి యొక్క వీర్యం కలుసుకోవటానికి కొంత టైం పడుతుంది. మెదలకుండా ఉండకుండా వాళ్ళు దాన్ని బయటికి విసర్జన చేసేస్తారు, అందుకని పిల్లలు కలగట్ల. ఈ పూజ విధానాల గురించి అంటే పూజ చేసుకోవడానికి తలస్నానం చేసుకోవడము అటువంటి వాటిలలో ఎలా అమ్మా? అది కూడా ఆరోగ్యానికి సంబంధించిందే. తలంటి పోసుకుంటే మంచిదే, పొయ్యకపోయినా అదేం పెద్ద ఇది కాదు. మనం తినే దాంట్లో పడుకునే దాంట్లో నడవడికలో అన్నీ మంచి మార్గాలు ఉంటాయి, అది ఎప్పుడన్నా కాబట్టి దానికి పెద్ద రూల్స్ ఏమి లేవు. కాకపోతే పిల్లలు కావాలన్న వాళ్ళకి మంచి టైం చూసి వెళ్ళాలి. ఇప్పుడు మహారాజులకి 10 మంది పిల్లలు ఉంటారు, భార్య దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు పోడు, 10 మంది భార్యల దగ్గరికి. అది లగ్నం పెట్టుకుని వెళతాడు, అప్పుడు చక్రవర్తి లాంటి కొడుకు పుడతాడు. దానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. మంచి కోరే వాళ్ళు ఎప్పుడు దానికి కూడా మంచిగా మనస్సు ఆహ్లాదకరంగా ఉండంగా వెడితేనే మంచి పిల్లలు పుడతారు, లేకపోతే లేదు. అమ్మ ఇంకొకటి, ఇప్పుడు మనకి సంవత్సరం అయితే వస్తుంది, వచ్చే సంవత్సరం మన మొదటి పండుగ సంక్రాంతి, అందరూ చాలా ఘనంగా జరుపుకునే పండుగ కదా. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది భోగి, సంక్రాంతి, కనుమ. మరి ఆ 3 రోజులు మంచిగా జరుపుకోవాలి ఆ పండుగ అంటే పాటించవలసిన నియమాలు, ఆ పూజా విధానం గురించి చెప్తారా? పూజా విధానం, భోగి అంటే పిల్లలకి ముందు చాలా సంతోషకరం. ఎందుకంటే గొబ్బెమ్మలు పెట్టడం,